Good morning children. In previous class we discussed about position words. మనం previous class లో position words నేర్చుకున్నాం. అవునా? ఏ words నేర్చుకున్నాం? In, on, under, in front of, behind, over, upon and at, below. మనం ఈ లెటర్స్ ని ఈ వర్డ్స్ నేర్చుకున్నాం. ఈ పొజిషన్ వర్డ్స్ ని నేర్చుకున్నాం. అవునా? Now in page number 126 third question second question వరకు కంప్లీట్ చేసాను అన్న మనం గ్రిడ్ మీరు కంప్లీట్ చేసి పెట్టారు కదా. నౌ థర్డ్ క్వశ్చన్ నేర్చుకోవాలి. ఫైండ్ అండ్ సర్కిల్ ద పొజిషన్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్సెస్. You have to read the sentences and identify the position words and you have to circle them. వాటిని సర్కిల్ చేయాలి. సర్కిల్ చేయడం అంటే ఏంటి? ఏ వర్డ్ అయితే ఉందో ఆ వర్డ్కి మాత్రమే సర్కిల్ చేయాలి, జీరో కింద చుట్టాలి. ఓకేనా? ఫస్ట్ రీడ్ ద సెంటెన్సెస్ విత్ స్పెల్లింగ్స్. SHE she, PUT put, A BLANKET blanket, OVER over, HER her. She put a blanket over her. బ్లాంకెట్ అంటే ఏంటి? దుప్పటి. అవునా? మనకి బాగా చలిగా అనిపిస్తే ఏం చేస్తాం మనం? మన పైనుంచి మొత్తం బ్లాంకెట్ కవర్ చేసేస్తాం. షీ పుట్ ఏ బ్లాంకెట్ ఓవర్ హెర్. తన పైనుంచి మొత్తం బ్లాంకెట్ కవర్ చేసేసుకుందంట. ఆ సెంటెన్స్లో ఉన్న పొజిషన్ వర్డ్ ఏంటి? OVER ఓవర్. ఆ సెంటెన్స్లో ఉన్న పొజిషన్ వర్డ్ ఏంటి? ఓవర్. ఫస్ట్ వన్ ఈజ్ ఓవర్. అండ్ second one read with spellings. WEV SAT sat, AT at, THE the, TABLE table. We sat at the table. ఎక్కడ కూర్చుంది? టేబుల్ దగ్గర కూర్చుందంట. అందులో ఉన్న పొజిషన్ వర్డ్ ఏంటి? ఎట్. we sat మీన్స్ కూర్చోవడం. at the table, టేబుల్ దగ్గర కూర్చునింది. నెక్స్ట్ సి చూడండి. I went to swim after breakfast. I went to swim after breakfast. అక్కడ స్విమ్మింగ్ ఎప్పుడు చేస్తుందంట? బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత. ఆఫ్టర్. ఆఫ్టర్ ఈజ్ ఏ పొజిషన్ వర్డ్. AFTER. ఆఫ్టర్. దట్ ఈజ్ ఏ పొజిషన్ వర్డ్. అండ్ నెక్స్ట్ THE the, BALL ball, IS is UNDR under, THE the, BED bed. The ball is under the bed. బాల్ ఎక్కడుంది? అండర్ అంటే కింద. దేని కింద ఉంది? BED బెడ్, మంచం కింద ఉంది. UNDR అండర్ అనేది పొజిషన్. అండ్ ఫిఫ్త్ వన్ THE the, CAT cat, WAS was iron in, THE the, BOX box. The cat was in the box. cat ఎక్కడుంది? బాక్స్ లోపల ఉందంట. బాక్స్ లోపల. iron in అనేది పొజిషన్ వర్డ్. అక్కడున్న యానిమల్ కానీ థింగ్ కానీ పర్సన్ కానీ ఏ పొజిషన్లో ఉన్నారు అనేది తెలియచేసేదాన్ని పొజిషన్ వర్డ్ అంటారు. దోస్ ఆర్ ఓవర్, ఎట్, ఆఫ్టర్, అండర్, ఇన్. ఓవర్ అంటే పైన, ఎట్ అంటే దగ్గర అని అంటాం, ఆఫ్టర్ తరువాత, అండర్ కింద, ఇన్ మీన్స్ లోపల. దీస్ ఆర్ ఆల్ పొజిషన్ వర్డ్స్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. అండర్లైన్ ద పొజిషన్ వర్డ్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్. మీరు థర్డ్ క్వశ్చన్లో పొజిషన్ వర్డ్ని ఐడెంటిఫై చేసి సర్కిల్ చేశారు. అవునా? నౌ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద పొజిషన్ వర్డ్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ద గివెన్ స్పేస్. రైట్ ఎట్ ద గివెన్ స్పేస్. మీరు అక్కడ ఇచ్చిన ప్లేస్లో దాన్ని రాయాలి. వాట్ ఈస్ ఫస్ట్ వన్? వై ఆర్ యూ లుకింగ్ అప్? వై WHYY ARER YOUU LOOKING లుకింగ్ UP అప్. వై ఆర్ యూ లుకింగ్ అప్? ఆ సెంటెన్స్లో ఉన్న పొజిషన్ వర్డ్ ఏంటి? ఆ సెంటెన్స్లో ఉన్న పొజిషన్ వర్డ్ UP అప్. ఎందుకు పైకి చూస్తున్నావు అని అడుగుతున్నాడు. UP అప్ ఈజ్ పొజిషన్ వర్డ్. యూ హ్యావ్ టు రైట్ ఇన్ గివెన్ స్పేస్. అక్కడ ఇచ్చిన స్పేస్లో దాన్ని రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇన్ పేజ్ నెంబర్ 127 ఫోర్త్లో బి ఉంది చూడండి. LOK look, UNDR under, THE the, BOX box. Look under the box.
బాక్స్ కింద చూడమని చెప్తున్నారు. అంటే అక్కడ ఉన్న పొజిషన్ వర్డ్ ఏంటి? UNDER అండర్. UNDER అండర్. అక్కడ ఉన్న పొజిషన్ వర్డ్ UNDER అండర్. నెక్స్ట్ in fifth question you have blanks. Fill in the blanks with the correct position words from the box. మీకు పైన బాక్స్ లో కొన్ని పొజిషన్ వర్డ్స్ ఇచ్చారు. వాటిని చదివి ఐడెంటిఫై చేసి కింద ఇచ్చిన బ్లాంక్స్ లో వాటిని కంప్లీట్ చేయాలి. చూడండి. లెట్ us sit dash the bench. ఫస్ట్ ఆ బాక్స్ లో ఇచ్చిన వర్డ్స్ ని చదవండి. behind, BEHIND behind, UNDER under, OVER over, BEFRE before, ON on. behind, under, over, before, on. behind అంటే వెనుక, under means కింద, over అంటే పైన, before ముందు, on అంటే పైన. ఆ బ్లాంక్స్ చదవండి అందరూ with the spellings. LET let, US us, SIT sit, dash, THE the, BENCH bench. Let us sit dash the bench. ఎక్కడ కూర్చుంటారు? అండ్ నెక్స్ట్ WEVREACHD reached dash HIM him. We reached dash him. మేము అక్కడికి వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళారు? బిఫోర్, ముందా వెనుక అన్నది అక్కడ రాయాలి. Our plane flew dash the sea. OUR our, PLANE plane, FLEW flew dash THE the, SEAC. Our plane flew dash the sea. మా ప్లేను ఎగురుకుంటూ వెళ్ళింది. ఎక్కడి నుంచి? సముద్రం పై నుంచి. అప్పుడు అక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? అండ్ నెక్స్ట్ CAN can, YOUU, LOOK look dash THE the, BED bed. Can you look dash the bed? మంచం దగ్గర చూసావా అని అడుగుతున్నారు. అక్కడ ఇచ్చిన వర్డ్లో ఏది సూట్ అవుతుంది? కింద పైన ఏది సూట్ అవుతుందో రాయాలి. She was standing dash Manu. SHE she, WAS was, STAND standing, STANDING standing dash MANU Manu. She was standing dash Manu. మీకు పైన ఇచ్చిన పొజిషన్ వర్డ్స్కి మీనింగ్ తెలిస్తే యూ కెన్ ఫిల్ ద బ్లాంక్స్ ఈజీలీ. మీకు ఆ పైన పొజిషన్ వర్డ్స్కి మీనింగ్ తెలిసి ఇక్కడున్న సెంటెన్సెస్లో వర్బ్కి మీనింగ్ తెలిస్తే ఈజీగా మీరు వాటిని ఫిల్ చేయొచ్చు. వాట్ ఈస్ ఫస్ట్ వన్? లెట్ us sit dash the bench. మనం ఎక్కడ కూర్చుంటాం? బెంచ్ పైన కదా. అప్పుడు అక్కడ ఏ పొజిషన్ వర్డ్ రాయాలి? లెట్ us sit on the bench. బెంచ్ పైన కూర్చుందామని. నెక్స్ట్ we reached dash him. రీచ్డ్ అంటే చేరుకోవడం. మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోయాం, కానీ ముందు వెళ్ళామా వెనక్కి వెళ్ళామా? లెట్ us sit before him. వాళ్ళకన్నా ముందు మేము వెళ్ళిపోయాం. BEFORE before. నెక్స్ట్ అవర్ ప్లేన్ ఫ్లూ డాష్ ద సీ. అంటే నేను ఏం చెప్పాను? సముద్రం పైనుంచి వెళ్ళిపోతుంది, ఏదైనా దేనిపై నుంచి అయినా వెళ్తుంది అని చెప్పేటప్పుడు ఓవర్ యూజ్ చేయాలి. అవర్ ప్లేన్ ఫ్లూ ఓవర్ ద సీ. నెక్స్ట్ డి. కెన్ యూ లుక్ డాష్ ద బెడ్. కెన్ యూ లుక్ అండర్ ద బెడ్. ఏదైనా వస్తువు మనకి ఇంట్లో కనిపించకపోతే మంచం కింద చూసావా, దాని కింద చూసావా, దేని కింద చూసావా అని అడుగుతారు, అవునా? అలాగే మంచం కింద చూసావా అని అడుగుతున్నారు. కెన్ యూ లుక్ అండర్ ద బెడ్. UNDER అండర్. అండ్ నెక్స్ట్ ఈ చూడండి. షీ వాజ్ స్టాండింగ్ డాష్ మను. నించుంది. ఎక్కడ నుంచుంది? షీ వాజ్ స్టాండింగ్. ఆ అమ్మాయి నిలబడింది. ఎక్కడ? బిహైండ్ మను. వెనకాల, మను వెనకాల నుంచుందంట. బిహైండ్, BEHIND బిహైండ్. మీరు ఈ పొజిషన్ వర్డ్స్కి మీనింగ్స్ చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోవాలి నాన్న. అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలి. చదువుకునేటప్పుడు వాటిని ఒకసారి రీకాల్ చేసుకోవాలి. రీకాల్ చేసుకుంటే మీకు బాగా గుర్తుంటాయి. ఫస్ట్ వన్ ఆన్. లెట్ us sit on the bench. We reached before him. మేము వాళ్ళకన్నా ముందే వెళ్ళిపోయాం. Our plane flew over the sea. Can you look at under the bench? And she was standing dash Manu. She was standing behind Manu. Manu వెనకాల నిలబడింది అమ్మాయి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ద పొజిషన్ వర్డ్స్ విత్ ద కరెక్ట్ పిక్చర్స్. అక్కడ వచ్చిన పిక్చర్స్కి కరెక్ట్
పొజిషన్ వర్డ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని మ్యాచింగ్ చేయాలంట. ఫస్ట్ వన్ ఏంటి చూడండి, అండర్, ఆన్, ఇన్, ఓవర్, బిహైండ్. ఫస్ట్ పిక్చర్ ఏంటి, పైన కూర్చునుంది క్యాట్, అవునా? దేనిపైన కూర్చునింది, చాప పైన. అప్పుడు అక్కడ ఏం రాయాలి, ఏ పొజిషన్ వర్డ్ సూట్ అవుతుంది దానికి, ఆన్. ఆన్ అనే పొజిషన్ వర్డ్ సూట్ అవుతుంది దానికి. సిక్స్త్ది మ్యాచింగ్. నాన్న మీకు ఇక్కడ నేను పిక్చర్ డ్రా చేయలేను, అందుకని వాటి నేమ్స్ రాస్తున్నాను, ఓకేనా? ట్రీ ఉంది, బర్డ్ అండ్ బెడ్. బెడ్ కింద క్యాట్ ఉంది, డాగ్ ఉంది అండ్ కార్. నేను ఆ పిక్చర్స్ డ్రా చేయడం కుదరట్లేదు, అందుకని వాటి నేమ్స్ రాశాను, ఓకేనా? మీకు ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి, అండర్, ఆన్, ఇన్, ఓవర్, బిహైండ్. ఇన్ అంటే లోపల, అండర్ అంటే కింద, ఆన్ అంటే పైన, ఓవర్ అంటే దేనిపైన వెళ్ళేటప్పుడు, అండ్ బిహైండ్. బిహైండ్ మీన్స్ వెనుక. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ట్రీ పిక్చర్ తీసుకోండి. ట్రీ పిక్చర్ ఉంది, ట్రీ పిక్చర్ వెనకాల ఎవరున్నారు, క్యాట్. క్యాట్ తొంగి చూస్తుంది, వెనుకుంది అంటే బిహైండ్. బిహైండ్ వర్డ్ ఎక్కడుంది, ఈలో ఉంది, కాబట్టి ట్రీ దగ్గర ఈ పెట్టాలి. అండ్ నెక్స్ట్ క్యాట్ చూడండి, క్యాట్ దేనిపైన ఉంది, మ్యాట్ పైన కూర్చుని ఉంది, అవునా? పైన మీన్స్ ఆన్. ఆన్ అనే వర్డ్ ఎక్కడుంది, బిలో ఉంది. అండ్ బర్డ్. బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ ఓవర్ ద సీ. అక్కడ సముద్రం పైనుంచి, అది లేక్, రివర్, సమ్ వాటర్ పైనుంచి అది ఎగురుతూ వెళ్తుంది, కాబట్టి ఓవర్. ఓవర్ దగ్గర ఏం రాయాలి, డి. ఓవర్ అనేది ఎక్కడ ఉంది, డిలో ఉంది, కాబట్టి డితో మ్యాచ్ చేయాలి. అండ్ బెడ్. బెడ్ కింద ఏముంది, డాగ్. కింద ఉంది అన్నప్పుడు ఏ పొజిషన్ వర్డ్ యూజ్ చేయాలి మనం, అండర్. అండర్ అనే వర్డ్ ఎక్కడ ఉంది, ఏలో ఉంది. అండ్ లాస్ట్ వన్ కార్ పిక్చర్ ఉంది. కార్ పిక్చర్ లోపల ఒక బాబు కనిపిస్తున్నాడు, అవునా? ద బాయ్ ఈస్ ఇన్ ద కార్. ఇన్ ద కార్. ఆ సెంటెన్స్ లో యూజ్ చేసిన పొజిషన్ వర్డ్ ఏంటి, ఇన్. ఇన్ అనేది ఎక్కడ ఉంది, సిలో ఉంది. లైక్ దట్ యూ హ్యావ్ టు మ్యాచ్ ద వర్డ్స్ విత్ గివెన్ పిక్చర్స్. అలాగే మీరు అక్కడ ఇచ్చిన పిక్చర్స్ కి ఆ పొజిషన్ వర్డ్స్ ని మ్యాచ్ చేయాలి, ఓకేనా? ఓకే, మీరు ఈ పొజిషన్ వర్డ్స్ చక్కగా మీరు ఇంట్లో ఎవరిదైనా డోన్ డాక్యుమెంట్ ఉంది చూడండి నాన్న, మీకు ఒకసారి డోన్ డాక్యుమెంట్లో అక్కడ ఇద్దరు పిల్లలు ఎనాక్ట్ చేస్తున్నారు. మీ బ్రదరు, సిస్టర్ ఎవరితో అయినా సరే ఆ పొజిషన్ వర్డ్స్, ఇక్కడ ఉన్న పొజిషన్ వర్డ్స్ ఉన్నాయి కదా, అండర్, ఆన్, ఎట్, ఇన్, అలాగా ఎవరినైనా ఒకళ్ళు యాక్ట్ చేయండి. ఒకళ్ళు యాక్ట్ చేసి నేను ఎక్కడున్నాను అని అడగండి. ఐ సాట్ ఆన్ ద బెడ్ అంటే అక్కడ యూజ్ చేసిన పొజిషన్ వర్డ్ ఏంటి, ఆన్. అక్కడ ఏ పొజిషన్ వర్డ్ యూజ్ చేసాం, వేర్ ఈస్ ద బుక్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ కింద పెట్టి అడగండి, ద బుక్ ఈజ్ అండర్ ద టేబుల్. అలాగే మీరు ఐడెంటిఫై చేసి ఇక్కడ రాయగలిగితే రాయండి, ఓకేనా? రాయగలిగితే రాయండి అన్న. మీరు అది డోన్ డాక్యుమెంట్ ఇంటి దగ్గర చేయొచ్చు చక్కగా. పేరెంట్స్ కానీ మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ హెల్ప్ తీసుకోండి. హెల్ప్ తీసుకొని వాళ్ళకి ఒక థింగ్ ఏదైనా ఇచ్చి వాళ్ళని అడగమనండి. బుక్ టేబుల్ కింద కానీ మంచం కింద కానీ పెట్టమనండి. పెట్టమని ఎక్కడుంది అడగమనండి. అండర్ అంటే కింద ఉంది, పైన బెడ్ పైన పెడితే ఆన్ ద బెడ్ అని చెప్పాలి, కింద పెడితే అండర్ ద బెడ్ అని చెప్పాలి, ఓకేనా? ఏదైనా బ్యాగ్లో కానీ బాక్స్లో కానీ పెట్టి బుక్ ఎక్కడుంది అని అడగమనండి. ఇన్ ద బుక్ అని చెప్పాలి. అలాగే మీరు కొన్ని చేస్తే మీకు ఇంకా బాగా గుర్తుంటాయి. అలా కొన్ని యాక్టివిటీస్ మీరు చేశారనుకోండి, అప్పుడు మీకు ఇంకా బాగా గుర్తుంటాయి, ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో వర్క్ బుక్ కంప్లీట్ చేసుకుందాం నాన్న. వర్క్ బుక్ డిస్కస్ చేద్దాము. ఇన్ టెక్స్ట్ బుక్ 8th లెసన్ ఈజ్ ఓవర్. టెక్స్ట్ బుక్లో 8th లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో వర్క్ బుక్ చూసుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ.